ఎవరు అనుకుని ఎవరు ఇస్తారు ఎవరికి ఉంది సార్? వెనకాలంటే తలకాయలు పెట్టుకుంటాను సార్. ఎందుకు వచ్చింది ఇద్దరికి మళ్ళీ కూడా అదే ఇద్దరు అందమైన అమ్మాయిలు పక్కన పెట్టుకొని ఎవరో ఒకరికి ఇవ్వాలి. అమ్మాయిలు రామ్మ పాప హ్యాపీ సార్. ఓకే ఓకే. ట్రైలర్ చాలా బాగుంది సార్. వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. కాతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా మంచి బాగా అనిపించింది సార్. చాలా బాగా అనిపించింది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో మీది యాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది నాకు. అంటే ఒక యాక్షన్ హీరో అవుదామని ప్లాన్ ఏమైనా ఉందా? యాక్షన్ ఎట్లా సార్? కంపల్సరీ సార్. యాక్షన్ హీరో అవుదామనే ఆశ అయితే ఉంది. అందులో భాగంగానే ప్రయత్నిస్తున్నా. మీకు నచ్చుతుందని కోరుకుంటున్నా. ఈ సినిమాలో కొంచెం ఇంటెన్స్ ఫైట్స్ అయితే ఉంటాయి. కథకు తగ్గట్టే ఎక్కడే కానీ ఫోర్స్డ్గా కానీ పెట్టాలని కానీ ఏమీ ఉండదు. ఐ హోప్ మీకు ట్రైలర్లో చూసినప్పుడు మీకు అది అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మూవీలో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. ఈ సినిమా కోసం మీరు 6 ప్యాక్ చూపిస్తున్నారు అనేసి. ఏ సినిమా కోసం సార్? దీంట్లోనా? లేదు సార్. ప్యాక్లు అంత ఈజీగా ఆడొస్తాయి సార్. 6 ప్యాక్ అది లేదు సార్. అదేదో కొంచెం ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ అయినట్టుంది. నేను 6 ప్యాక్ అని నేను ఎప్పుడూ అనలేదు. 2027లో చేయబోయే ఒక సినిమాకి ఒక ఫిషర్మ్యాన్ రోల్ చేస్తున్నాను. చాలా వెరీ థిన్ బాడీ కోసం ప్రయత్నిస్తానని అన్నాను. 6 ప్యాక్ అన్నది బహుశా నేను చేయకపోవచ్చేమో సార్. చాలా కష్టమైన పని. చేసిన వాళ్ళందరికీ చాలా కరెక్ట్గా. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇటు మన ఒకవైపు ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. సో 21st కదా సార్? 1 వీక్ ఉందిలేండి సార్. 1 వీక్. సో మీకేం ఇబ్బంది లేదు? అదే సార్. కొంచెం అయితే మా మధ్యలో అయితే డిస్కషన్ ఉంది సార్. టు బి వెరీ హానెస్ట్, ఏంటి అన్న రాంగ్ సీజన్ 14th రావడం అన్నది, ఎగ్జామ్స్ ఐపీఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా, కలెక్షన్స్ మీద ఏమన్నా ఇంపాక్ట్ అవ్వచ్చేమో అని. బట్ ఇంకా మేము సినిమాని ఎక్కువ డిలే చేసుకునే ఉద్దేశంలో లేము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాంగ్ వీకెండ్ కదా సార్. ఫ్రైడే సాటర్డే సండే హాలిడే కాబట్టి అందరూ హోలీ అన్నా కూడా కొంచెం సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, అందరూ థియేటర్కి వెళ్తారు అనుకుంటున్నాం సార్. టైటిల్ సిద్ధార్థగా పెట్టారు. వీళ్ళు అంత రీజన్ ఇందాక యాంకర్ చెప్తున్నారు గతంలో సినిమాలు కంపేర్ చేస్తారు. అంటే వాటంతా బ్లాక్ బస్టర్ అవుతుంది ఒక నమ్మకంతో ఇలా పెట్టారా? సిద్ధు అనే సార్. ఇదిగో ఫస్ట్ వచ్చినప్పుడే కదా డైరెక్టర్ సిద్ధు అనే నేమ్తో వచ్చాడు సార్. అప్పటి నుంచి రావడం అంటే ఇంకా ఆబ్వియస్లీ సిద్ధు అంటే ఆ పేరు కొంచెం ఇంపాక్ట్ ఉంది కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో వాడారు. ఖచ్చితంగా అదేమన్నా మీకు నచ్చుతుందేమో అనుకుంటున్నాను సార్. హోప్స్. ఓకే. రిక్షణ గారు ఇందాక ఏదో గుర్తుగా ఎమోషనల్ అయ్యారు. ట్రైలర్ కదా చాలా బాగా ఉంది. చెప్పేదానికి ఇందాక దానికి డిఫరెన్స్ ఉంది. ఓకే అండి. బెస్ట్. సార్ ట్రైలర్ చాలా బాగుంది సార్. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. వెరీ హ్యాపీ. క్యారెక్టర్ కంటే ఒక కంటెంట్ని కథను పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇందులో సిద్ధు క్యారెక్టర్ ఎలా రిలేట్ అవుతుంది, యూత్కి ఎలా రిలేట్ అవుతుంది అంటే దీన్ని ఒక కాంటెంపరీ లవ్ స్టోరీ కింద తీసుకోవాలంటే ఈ క్యారెక్టర్ అనేది ఎలా రిలేట్ చేసుకుంటారు సార్? ఇవాళ రేపు నేను చూసింది కానీ నా చుట్టుపక్కల అన్నీ చూసింది కానీ ఏంటంటే, ప్రేమ అనగానే ఒకరితో బ్రేకప్ అయిపోయిన తర్వాత తెలియకున్న వాళ్ళు ఏదో మన శత్రువుల్లో వాళ్ళని భావిస్తున్నాం సార్. అలాగే ప్రతి ఒక్క లవ్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సిద్ధు అనే క్యారెక్టర్ ఏం చెప్తుంది అంటే, ఒక అమ్మాయి మన జీవితంలోకి రావచ్చు, పోవచ్చు, వేరే వాళ్ళు ఎంతోమంది మన జీవితంలోకి వస్తుంటారు, కానీ మన క్యారెక్టర్ అయితే మార్చుకోవద్దు, మనం నమ్మిన సిద్ధాంతానికి అయితే అలాగే స్టిక్ ఉండాలని సిద్ధు క్యారెక్టర్ చెప్తారు సార్. అది రేపు మీకు సినిమా చూసేటప్పుడు అందరూ చాలా రిలేట్ అయ్యి అట్లీస్ట్ ఒక 5 to 10% ఆఫ్ ద పీపుల్ వాడు ఏదైతే పాటిస్తాడు, వాడు ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పడు సార్. ఏంటి ఆ సినారియోస్ అని మీరు సినిమాలో చూస్తారు, అది పాటిస్తారు అనుకుంటున్నాను. అండ్ ఎక్స్ అంటే మనం తెలియకున్నది ఏదో మన ఇంపాక్ట్ ఉంది. అంటే మనకి లవ్ స్టోరీస్, ఈ లవ్ స్టోరీలో డైలాగులు కూడా అంత ఇంపాక్ట్ కనిపిస్తుంది. ట్రైలర్లో చూసినంత వరకు ప్రేమ కంటే ప్రేమ ఇచ్చిన వాళ్ళు గొప్ప. కాంటెస్ట్ బాగుంది, చాలా బాగుంది. డైలాగ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది నాకు ట్రైలర్లోనే చాలా అది ఒక కాయిన్ లాగా అనిపిస్తుంది సార్. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటారు సార్. ఇది కూడా ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ డైరెక్టర్ కాల్డ్ కరుణ్, ఈజ్ ద బెస్ట్ డైలాగ్ రైటర్. మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంచి డైలాగులు రాసాడు ఇతను. అంటే త్రివిక్రమ్ గారు ఎంగేజ్లో ఉన్నప్పుడు, పూరి గారు ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒక వైబ్ ఉంటుంది కదా సార్ సినిమాది, ఆ రెండు కలిపి ప్రయత్నించాడు. అలా ఉంటుందని అయితే నేను నమ్ముతున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. ఆ తర్వాత రిలీజ్ అవటం దిల్రుబాకు ఎంతవరకు ప్లస్ తెలియదు సార్, ఎంతవరకు ప్లస్ అవుతుందేమో నాకు తెలియదు. ఎక్స్పెక్టేషన్స్ అంటే బ్లాక్ బస్టర్ 50 crores క్లబ్లో చేరిన సినిమా తర్వాత వస్తున్న సినిమా కదా, ఎక్స్పెక్టేషన్స్ పెరగడం అనేది ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. బిఫోర్ సినిమా బట్టి, హీరో మార్కెట్ని బట్టి ఎక్స్పెక్టేషన్స్ అవి పెరుగుతాయి కదా. అది దిల్రుబా ఎంతవరకు అచీవ్ చేస్తుంది?
ఏమో నాకు అది నేను అది నమ్మట్లేదు సార్. ముందు సినిమా ఏదో 50 కోట్లు కొట్టిందని అది నెక్స్ట్ సినిమాకి ఉండొచ్చు, ఖచ్చితంగా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బట్ ఈ సినిమా ట్రైలర్, ఈ సినిమా టీజర్, ఈ సినిమా ప్రమోషన్స్, ఈ కంటెంట్ నచ్చిన దాన్ని బట్టి ఆడియన్స్ వస్తారు అనుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగా నచ్చింది అందరికీ అంటున్నారు. ఇప్పటి నుంచి నాకైతే కనిపించిన వాళ్ళందరూ చాలా జెన్యూన్గా చాలా బాగుంది అంటున్నారు. సో 100% ఈ సినిమా నచ్చి థియేటర్కి వచ్చి ఇది అలాగే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను సార్. కా సినిమా తర్వాత దీంట్లో ఏమైనా మార్పులు చేశారా? కొంత రీషూట్ లాంటిది ఏదో జరిగిందని విన్నాను. ఒక 10% అయింది సార్. ఒకసారి సినిమా చెక్ చేసుకొని ఏమైనా చేయొచ్చా, బెటర్మెంట్స్ మనకున్న పరిధిలో చేయగలనివి ఏమైనా చేయొచ్చా అని చిన్న చేంజెస్ చేశాం సార్, బెటర్మెంట్స్ కోసం. ఓకే, కా సినిమా మీలో హీరోగా పర్సనల్గా తెచ్చిన మార్పు ఏంటి? ఏం నేర్చుకున్నారు అసలు? నా మీద నాకు నమ్మకాన్ని పెంచింది సార్. సో సినిమాలో ఒక చైన్ లాగి, బైక్ చైన్ లాగి దానికి ఏదైనా ఇన్స్పిరేషన్ శివ లాంటిది ఏదైనా తీసుకున్నారా? అది అలా ఏం లేదు సార్. క్యాజువల్గా ఈ బైక్ సినిమాలో చాలా క్రూషియల్. ఏదైతే బైక్ ఉందో బైక్ మీద చాలా కథ నడుస్తుంటుంది. అది చూపించకపోయినా ఇన్నర్గా బైక్ అన్నది చాలా లవ్ ఎమోషన్ తాలూకు ఉంటుంది. వాడు ఆ బైక్తో చేసే ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అది అలా వస్తుంది, అంతేగాని ఏం పెద్ద లేదు. ఒక డైలాగ్లో రియలైజ్ అయిన వాడు అసలు హీరో అని చెప్పారు. అది మీ పర్సనల్గా ఏమన్నా కనెక్ట్ అవుతుందా సార్? అర్థం లేదు సార్. రియలైజ్ అయిన హీరో డైలాగ్ అసలు హీరో అని చెప్తారు కదా. అంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, అది చిన్న ట్రైలర్లో మిస్ అయింది, ఏదో టెక్నికల్ గ్లిచ్. ఏంట్రా నువ్వు హీరోవా అని అడుగుతాడు అవతల క్యారెక్టర్. అప్పుడు చెప్తాడు సార్, తప్పు చేయనప్పుడు తోడు నా దృష్టిలో హీరోనే, చేసిన తప్పుని రియలైజ్ అయినాడు ఇంకా పెద్ద హీరో. అది మీకు పర్సనల్గా ఏమైనా కనెక్ట్ అవుతుందా? ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సార్. పర్సనల్గా నిజంగా ఐ బిలీవ్ తప్పు తెలుసుకొని ఆ తప్పుని సరిదిద్దుకుంటే ఇంకా మంచి ఫీలింగ్ వస్తుంది సార్. అంటే ఆ డైలాగ్ ప్రకారం మీరు హీరోనా పెద్ద హీరోనా అని అడుగుతున్నాను. నేను చిన్న హీరోనా పెద్ద హీరోనా అనేది సెకండరీ థింగ్ సార్. ఆ డైలాగ్ ప్రకారం అలా సార్ అదేం లేదు సార్. అది హీరో అన్నది ఏం లేదు, ఆ సినిమా అక్కడున్న సిచ్యువేషన్ కొద్ది అలా వచ్చింది. కిరణ్ గారు సార్ మూర్తి గారు హాయ్ సార్. ట్రైలర్ చాలా బాగుందండి సార్. థ్యాంక్ యూ సార్. చాలా పెర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి కట్ చేశారు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. నేను ట్రైలర్ కట్ అవగానే ఫస్ట్ మా టీంని ఉన్న కొద్ది పరిచయాలలో మీరు అంటే యాక్షన్ అన్నది నేను కంగారు పడుతున్న మూర్తి గారికి ఎలా అనిపిస్తుంది అది ఇదని ఐఎమ్ సో హ్యాపీ మీకు నచ్చింది అన్నారు. యాక్షన్ పెర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు. పైగా ఇప్పుడు వచ్చిన మీ సినిమాలు అన్నింటిలో కన్నా ఈ సినిమాలో ఇంకొంచెం అందంగా కనిపించారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ టు ఫోటోగ్రాఫర్. ఫోటోగ్రాఫర్ థ్యాంక్ యూ. బాగున్నారు. అంటే ఇందులో 3 షేడ్స్ కనిపిస్తున్నాయి. ఫ్లవర్ యాంగ్రీ మ్యాన్గా చివరికి వెళ్ళింది కొద్ది మళ్ళీ డెప్త్ ఉన్న క్యారెక్టర్. ఇన్ని షేడ్స్ ఉంటాయి సినిమాలో. ఆ ట్రైలర్లో కనిపించిన షేడ్స్ అన్ని. అవును సార్, ట్రైలర్లో చూపించిన దానికన్నా ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫైడ్ ఉంటుంది సార్. వాడి క్యారెక్టరేషన్ తాలూకు ఎమోషన్, ఒకసారి లవ్లో పడతాడు, మళ్ళీ అమ్మాయిని వెళ్ళిపోతాడు, ఇంకొక అమ్మాయి వస్తుంది, ఇది ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్, వాడు నమ్మిన ఒక సిద్ధాంతం. అది నేను ముందే ఎందుకు చెప్పేస్తున్నానంటే సార్, ఆల్ ప్రమోషనల్ కంటెంట్లో నేను సారీ థ్యాంక్స్ అనే హీరో ఎందుకు చెప్పేస్తున్నానంటే అది రేపు మనకు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చిన్న ఎమోషన్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా చిన్న జోక్ వేస్తారు, ఇలా కాలు దొక్కగానే సారీ చెప్పక ఇంకేం చెప్తాము. కానీ క్యారెక్టర్ చెప్పే తాలూకు ఒక ఎమోషన్ కొంచెం ఆలోచింపజేస్తుందని నేను ముందు నుంచే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను సార్. అది సినిమాలో వాడికి జరిగిన ఒక సిచ్యువేషన్లో జరుగుతుంది. అంతే ఇంటెన్సిఫైడ్గా ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ చాలా షేడ్స్ ఉంటాయి. వాడు మారతాడు, వాడు మార్చడానికి ప్రయత్నిస్తాడు. ఇవన్నీ చాలా బాగా నచ్చుతాయి సార్. వరుసగా 4 కట్స్ కూడా వేశారు. నడుస్తూ కొంచెం. అవును సార్, కొంచెం అర్జున్ రెడ్డి షేడ్ లాగా. అవును, అర్జున్ రెడ్డిలో అన్న వచ్చాడు విజయ్. ఓకే, అట్లా షేడ్స్ లాగా ఒక యాంగ్రీ యాంగ్మ్యాన్ షేడ్స్. అంటే యూజువల్గా మనం ఇప్పుడు ఈ జనరేషన్లో యాంగ్రీ యాంగ్మ్యాన్ అనగానే మనకి అర్జున్ రెడ్డి గుర్తురాడు అలవాటు కదా సార్. అందుకోసం తప్ప ఇంకో కంపారిజన్ ఏం కాదు అది. సో ఆ డిఫరెంట్ షేడ్స్ వేశారు. అవును సార్, అది నేను చెప్పింది. సినిమా అంతా త్రూఅవుట్ ఆ షేడ్స్ ఉంటాయి. త్రూఅవుట్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా అలాగే ఉంటుంది సార్. ఈజ్ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్ ఐమ్ ప్లేయింగ్ సార్. ఎక్కడ ఎక్కువ అల్లరి అది ఏమీ లేకుండా చిన్న కామెడీ అది ఇది ఉన్నప్పటికీ, సత్య అన్న కామెడీ నా ఫ్రెండ్ రోల్ ప్లే చేస్తున్నారు, అది ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ నేను ఒక లవ్ బాయ్లా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇంటెన్స్గానే ఉంటుంది సార్ సినిమా. ఈ మధ్యన మీద చిన్న గమ్మత్తైన విషయం గమనించాను. మీడియా మీట్లో మీడియా వాళ్ళు ఏమన్నా అంటే అవునండి కరెక్టే అని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఎందుకు లేదని ఒప్పేసుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు మీరు. ఇందాక మనవాడు కూడా యాక్షన్ హీరో అవ్వాలంటే అవునండి అవ్వాలనుకుంటున్నాను. నిజమే సార్, అవ్వాలనుకుంటున్నాను యాక్షన్ హీరో. అదే మీరు అది చెప్పింది ఎలా ఉందంటే మీరు చెప్పారా అయితే ఓకే అలాగే కానీ ఉండాలని చెప్తున్నారు మీరు. ఈ మధ్యన అలా లేదు సార్, నాకు జెన్యున్గా అనిపించిందే మాట్లాడుతున్నాను. అదే ఈ మధ్యన ఎందుకు వచ్చిన ఆర్గ్యుమెంట్ ఎదుటి చెప్పింది యాక్సెప్ట్ చేసేద్దాం అన్న ధోరణిలోకి మీరు వెళ్ళినట్టు కనిపిస్తుంది. నిజమేనా? అదేం లేదు సార్. ఇప్పుడు మీరు ఏదో నన్ను అంటారు, నాకేదో అనిపించింది నేను అనేసాను అనుకోండి సార్, మళ్ళీ ఇంటికి వెళ్ళి చెక్ చేసుకున్నాడు ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అదేదో స్మూత్గా వెళ్ళిపోతే అయిపోతుంది కదా, ఎందుకు వచ్చిందని అంటే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్, మంచి పరిణామం. అలాంటి మీరు అనొద్దండి సార్, ఏది పెడితే అది పువ్వు కొడుతున్నాను. మీరు మారిన తీరు గమనించి చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు ట్రైలర్ అయితే చాలా బాగుంది.
ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ 100 కథలు రిజెక్ట్ చేసాం, దీన్ని యాక్సెప్ట్ చేసాం ఉన్నారు. అంటే 100 కథల్లో మిగతా రిజెక్ట్ చేయడానికి దీన్ని యాక్సెప్ట్ చేయడానికి అంటే 100 అనేది ఫ్లోలో వస్తుంది కదా సార్ మామూలుగా అనేసి నెంబర్ పక్కన పెడదాము. మిగతా రిజెక్ట్ చేయడానికి దీన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇంత వెయిట్ చేసి యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్? సింపుల్ సార్, మీకు నేను మీడియా చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను సార్. ఈ సినిమాలో హీరో సారీ థ్యాంక్స్ ఎవరికి చెప్పడు, వాడు ప్రజెంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్స్ లవర్ వచ్చి సాల్వ్ చేస్తుంది. డైరెక్టర్ చెప్పిన మాటలు, చెప్పిన కథ విధానం మా అందరికి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది సార్. ఇది మేము కథ విన్నప్పుడు 3 years బ్యాక్ కథ విన్నప్పుడు చాలా మంచి ఎమోషన్ కదా రైట్ నో ఉన్న జనరేషన్లో. నిజంగా ఆ పాయింట్ మనం ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నాం పక్కన పెడితే ఆ పాయింట్ అన్నది జెన్యునే కదా అని మా అందరికీ అనిపించింది సార్. ఇది మంచి కథ అని మేము అందరం హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యాం, అందుకే అందరం ఇమీడియట్గా తీద్దామని ఫిక్స్ అయింది సార్. అంటే ఇప్పుడు 2 హీరోయిన్లు ఉన్నారు, అంటే ఎక్స్కే ఓకే చెప్పినా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే గౌరవ పడిందో అమ్మాయికి ఇబ్బంది, అంటే ఈ అమ్మాయికి ఎవరైనా ఎక్స్కే అన్యాయం చేసినట్టు ఉంటుంది కదా, మరి ఇద్దరికి న్యాయం ఎలా చేయబోతున్నారు? లేదు సార్, నేను చెప్తున్నాను కదా సార్, క్యాతి షీ ప్లేడ్ రోల్ కాల్డ్ మ్యాగీ. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు మ్యాగీ లాంటి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ మన లైఫ్లో కనిపిస్తానో మనతో పాటు కొన్ని రోజులు ఉంటానో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏమీ ఉండదు అనే ప్రయత్నంలో భాగంగా చేసిందే. 100% ఎక్స్ లవర్ రాగానే ఇప్పటివరకు మనం అన్ని సినిమాల్లో గొడవలో అది ఇది చూసాం. ఈ సినిమా ఎక్స్ లవర్ ఉంటే బాగుంటుందని చెప్పే చిన్న ప్రయత్నం చేశాం. రవి గారు అంటే ఇప్పటివరకు అంటే తెలుగులో వీళ్ళతో అంటే కొలాబ్ అవ్వాలనే ఐడియా ఎవరు ఎలా ఒప్పుకున్నారు, వాళ్ళు ఏం చూసి యాక్సెప్ట్ చేశారు? కొలాబ్ అవ్వడానికి అంటే నేనే అప్రోచ్ అయ్యాను. మెయిన్ నాకు ఈ మూవీలో వచ్చి మ్యూజిక్ హైలైట్ అవ్వాలని చెప్పి అలా మ్యూజిక్ లేబుల్ కంపెనీ కూడా ప్రొడక్షన్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యారు కాబట్టి అప్పుడు వెళ్ళి అప్రోచ్ అయితే వాళ్ళకి చాలా బాగా నచ్చిన తర్వాత మేము వాళ్ళు కొలాబరేట్ అంతే. అందు గురించి మీకు ఆడియో ఇంత సాంగ్స్ బాగా రావడానికి కూడా రీజన్ ఏంటంటే దీని మీద బాగా ఎక్సర్సైజ్ జరిగింది, అది కనిపిస్తుంది అనుకుంటాను నేను. మ్యూజిక్ లేబుల్ కొలాబరేట్ అవ్వడానికి మేజర్ రీజన్ అది. డైరెక్టర్ గారు అంటే మన ప్రతి గారికి ఏదో ఒక ఇన్స్పిరేషన్ జనరల్గా రియల్ లైఫ్లో నుంచి తీసుకుంటాము, మరి ఇక్కడ ఎక్స్ అంటున్నారు, ఎక్స్ వచ్చి వేరే అమ్మాయిని సెట్ చేయాలి, అంతా మీ అనుభవం లేకపోతే పట్టుకున్నారా అనుభవం? డెఫినెట్లీ డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే కథలన్నీ పుట్టేది మన లైఫ్లో నాకు చూసి చదివి ఉంటాయి. సో ఏంటంటే అలా ఆలోచించినప్పుడు వచ్చిన ఐడియా అనేది మీ అనుభవం ఏమైనా ఉందంటే మీ రియల్ లైఫ్ అనుభవం ఏమైనా పెట్టారు? కూర్చొని ఆలోచించుకోండి, బ్రేకప్ అవుద్ది ఆ పెయిన్లో ఉంటాం, అప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కిరణ్ గారు సార్ హాయ్ సార్. సార్ ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు కనబడతారు సార్? కనబడరు కదా అట్లా మీరు చెప్పండి సార్, మీ తర్వాత నేను చెప్తాను. మీకు ఉంటుంది కదా ఫీలింగ్ అది. నాకైతే అంటే మన జనరల్గా ఎక్కడైనా సరే ఎక్స్ అనగానే ఒకసారి అందరినీ బ్లాక్ చేసేయడం, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే ఇప్పుడు గూగుల్ పేలో, ఫోన్పేలో కూడా అన్ని బ్లాక్ చేసి అంటే మీ జనరేషన్ అలా ఉంది, మాకు అలా ఉండేది కదా. మీకు ఎక్స్ లేదు అంటే ఎక్స్ ఉండేది. నేను అందుకే అడిగాను సార్, ఫస్ట్ ఎందుకు క్వశ్చన్ అడిగానంటే అప్పుడు ఎలా ఉండేది, మీకు ఉన్నాయా లేదా అని అడిగాను. అంత అంటే శత్రుత్వం పెంచిన అంతే ఉండదు. అయ్యో కానీ మీరు ఒప్పుకున్నది ఈ జనరేషన్లో ఖచ్చితంగా ఎక్స్ అనగానే ఏదో మనం ఏదో తెలియని అవాయిడ్ చేయడం. ఈ టైంలో వచ్చి సెల్ ఫోన్స్ ఇవన్నీ లేదు. అప్పుడు మీరు హ్యాపీగా పత్రికలు అప్పుడు లవ్ లెటర్స్ ఉండే కాబట్టి మా టైం ఒక టైంలో ఏంటంటే మనకి అది లేదు, మనం అనుకోవటం వాళ్ళు అనుకోవటం అంతే. ఎనీవే కంగ్రాచులేషన్స్ రవి గారు. మొత్తానికి 14th అనుకున్నది ఒక నెల తర్వాత ఇంకో 14th వస్తున్నారు. థ్యాంక్ యూ. మొత్తానికి ఈ ఒక టైంలో ప్రొడ్యూసర్ సేఫ్గా ఉండాలి, ప్రొడ్యూసర్ ప్లానింగ్తో ఉండాలి అంటే డిస్ట్రిబ్యూటర్లు చాలా హెల్ప్ చేసేవాళ్ళు సార్. అవునండి. సగం అలాంటి నిర్మాణ సంస్థలు నిలబడింది డిస్ట్రిబ్యూటర్స్ వల్ల. అవునండి. ఇప్పుడు అలాంటి డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చి మీరు ఇక్కడ ఇంత ప్రాబ్లం ఫేస్ చేయడానికి కారణం ఏంటి రవి గారు? ప్రాబ్లమ్స్ అంటే ఇది అంటే సార్ ఈ ఒక్క బిజినెస్కి ఏమవుతుందంటే క్రియేటివ్ పార్ట్, ప్రతిదీ క్రియేటివ్తో సంబంధం. క్రియేటివ్ పార్ట్లో ఏమవుతుందంటే ఎన్హాన్స్మెంట్కి ఎక్కువ ఆలోచిస్తారు. ఎక్కడైతే క్రియేటివ్ వస్తుంటుందో దానికి ఆల్రెడీ ఏమవుతుందంటే మనం ఒక బడ్జెట్ అనుకున్నామా లేకపోతే ఇంకోటి ఇంకా బాగా చేయాలి అంటే ఆటోమేటిక్గా బాగా చేయాలన్నప్పుడు క్రియేటివ్ పార్ట్ మారుతూ ఉంటుంది. మారినప్పుడు ఏమవుతుందంటే బడ్జెట్స్ ఎన్హాన్స్ అవుతాయి. అది తప్పితే మాకు వేరే ప్రాబ్లం ఏం ఫేస్ అవ్వాలి. కిరణ్ గారు ఇది కా సినిమా కనుక ఈ సినిమా చేసేవారా? ఇది కాకన్నా ముందు విన్న సినిమా సార్ దిల్రూబా. ఖచ్చితంగా కా తర్వాత దిల్రూబా కథ విన్న చేసాము సార్. మేబీ తీసే విధానంలో ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్మెంట్స్ కానీ ఖచ్చితంగా చేసాము సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశాను, మీ పేరులో రామ్ అని చెప్పి ఎక్స్ట్రా ఏది యాడ్ చేశారు దీంట్లో న్యూమరాలజీగా? అంటే బేసిక్గా నేను ఆంజనేయ స్వామి భక్తుని. కిరణ్ అబ్బవరం అని అలాగా వస్తుంది కదా, ఒకరు ఇద్దరు సలహా ఇచ్చారు రామ్ అంటే ఇంకా కొంచెం సౌండింగ్ బాగుంటుందని. అందుకే కా సినిమా ముందు నుంచి కిరణ్ రామ్ లాస్ట్లో రామ్ వచ్చేలా చూసుకున్నాను. అంటే నేను ఎక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, ఫ్లోలో వెళ్తుంది అనుకున్నాను, మీరు గమనించేసారు. సో
ఆబ్వియస్లీ లాస్ట్ ఫిలిం కాకి యూ అంటే ప్లాట్ అదంతా మీరు దాచిపెట్టి చేసేది. దీనికి ఆల్మోస్ట్ స్టోరీ చెప్పేసారు చాలా మల్టిపుల్ లొకేషన్స్లో. సో ఆడియన్స్కి ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుంది థియేటర్లోకి వచ్చినప్పుడు? దే నో ద స్టోరీ, ఎక్స్ వచ్చి మిమ్మల్ని కల్పిస్తుంది, ఒక మ్యాంగ్లూర్ బేస్లో కాలేజ్ బ్యాక్డ్రాప్ జరిగే స్టోరీ. సో వాట్ విల్ ద ఆడియన్స్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ ఇన్ మూవీ? అంటే ఇవాళ రేపు నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే సార్, మనం ట్రైలర్లో కానీ లేకపోతే మన సినిమా ఏంటి అనేది ముందు మనం చెప్పకపోవడమే ప్రాబ్లమేటిక్గా అవుతుందేమో నాకు పర్సనల్ ఫీలింగ్. థియేటర్కి వెళ్ళినప్పుడు ఆడియన్ మనం ముందు చూపించే ప్రమోషనల్ కంటెంట్లో కానీ మాట్లాడేదాకా లేకపోతే ఏదో మనం చీట్ చేసిన ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నాం. తిట్టుకుంటున్నారు సినిమా బాగాలేకపోతే అదేదో చూపించాడు ఇది అని. ఇది థ్రిల్లర్ కాదు, ఇంకొకటి కాదు సార్ దిల్రూబా సినిమా ఏంటంటే మ్యాజికల్ మూమెంట్స్ ఉంటాయి, ఎంజాయ్ చేయాలి. అందుకే నేను క్లియర్ కట్గా ఈ సినిమాలో మేము ఏం చెప్పబోతున్నాం అన్నది క్లియర్ కట్గా ట్రైలర్లో కానీ నేను మాట్లాడే మాటల్లో కానీ ఇది నేను క్లియర్గా చెప్పేసి మీరు వచ్చి ఆ మూమెంట్స్ని మ్యాజిక్ని థియేటర్లో ఎంజాయ్ చేయండి. మ్యూజికల్ వైబ్ చాలా బాగుంటుంది సార్. అగైన్ ఐఎమ్ సేయింగ్ మ్యూజికల్ లవర్స్ అందరూ దిల్రూబా సినిమాకి వెళ్ళండి. పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మీరు 2.5 hours హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తారు. అందుకని చెప్పాను మనిషి. డైరెక్ట్ ఇండస్ట్రీ ఫర్ 8 years, బట్ కాన్షియస్గా సైన్ చేస్తాను మూవీస్. You were part of some good cinema, Arjun Kalyan and Krishna Jidam, all that. Yeah. So I saw your Instagram communities who you were part of philosophy, development, all that. Yes. So that is why you nachithe gani accept cheyara, like that is why you are going slow? No, nothing like that. Sorry, I didn't understand the connect. The connect is like you're more self-aware of what you're doing and you just don't sign movies just because they came to you and you try to see the good part of them only then sign it. See, I've always believed in one thing. Even if you do little work, do good work. You always want to be a part of cinema that when you look back, you're proud of what you were a part of, The reason is not to be selective or be choosy or anything like that. But it's also for the directors and producers to look at me in a certain different way. Like I think I would really thank Karun because he saw like Anjali in me, which is very different from all the roles I've done before. So it's just that, breaking that kind of image. And I think with Anjali and Dilruba, that will happen. Thank you. కంపేర్ చేస్తున్నారంటే అది కాంప్లిమెంట్ కింద తీసుకోవాలి. దానికి నేనేమి బ్యాడ్గా అది సినిమా ఇంకా చూడలేదు కదండి. ట్రైలర్ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ కిరణ్ కానీ ప్రతి లవ్ స్టోరీలో ప్రేమ గొప్పదని చెప్తున్నారు, కానీ మీరు ప్రేమ కాదు ఇచ్చే మనిషి గొప్ప అంటున్నారు. కానీ మనిషి మారుతాడు కదా, ప్రేమ మారుతుంది కదా. అలా ఏముండదు సార్ మనకి మా అమ్మ ఉంది సార్. అమ్మ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ప్రేమ. అమ్మ ఎంత ఇచ్చినా మనం తీసుకుంటాం, ఎందుకంటే ఆవిడ ఇస్తుంది కాబట్టి అన్నం. మనం ప్రతిరోజు బయటకు వచ్చి ఏమంటామంటే మా అమ్మగానే ఎక్కువ ఎవరో ప్రేమించరండి ప్రతి అబ్బాయి అంటే, మా నాన్నగానే ఎక్కువ ఎవరో ప్రేమించండి ప్రతి అమ్మ అంటే. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన ప్యూరెస్ట్లో అక్కడే ఉంది. సో మనిషి ఇవ్వాలంటే వాళ్ళు ఇస్తారు కూడా మనం తీసుకుంటాం, తిరిగి మనం ఎవరో. సో మనిషి ఇచ్చే మనిషి మీద డిపెండ్ అయ్యింది. సో ఆ పదాలకి ఏ విలువ లేదు సార్. అసలు ప్రేమకి పదాలకి దానికి విలువ మనం ఇస్తున్నాం కాబట్టి దానికి వాల్యూ వేసుకుంది. మనం ఎంత ప్యూర్గా లవ్ చూపిస్తున్నామో అంత మన మీద ప్రేమ చూపిస్తాం. అలాంటి ఒకసారి సడన్గా మనం మాట్లాడే మానేసి అనుకోండి దేవుడు పోయింది తప్పేది. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రేమ రావట్లేదు, ప్రేమ అక్కడే ఉంది అని మీరు ఇవ్వటం మానేస్తారు. అదే దాని సినిమా మొత్తం మ్యాంగ్లూర్ బేస్లో జరుగుతుంది. సినిమా మొత్తం అంటే ఆంధ్ర కర్ణాటక బార్డర్లో జరుగుతుందా, ఓన్లీ మ్యాంగ్లూర్లో జరుగుతుంది. కిరణ్ బాబు ట్విట్టర్ మనకు బెదిరిస్తున్నారు, కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు. అవునా సార్? మా ఫ్యాన్స్ అలా చేయరు సార్. అంటే హాయ్ చెప్పకపోతే నీకు హెయిర్ ఫాల్ అవుతుందన్నా అని వాళ్ళ అదేలే పాపం అలా ఉంటుంది. మాకు ఫ్యాన్స్కి ఉన్నది కొంచెం మరి నేను మరి క్లోజ్గా ఉంటా కదా సార్. వాళ్ళు నన్ను హ్యాపీ వాళ్ళు నాతో ఏమైనా మాట్లాడారు. ఐ డోంట్ ఫీల్ విషయాలు అంటే హెయిర్ రాలిపోతుందని అలా చెప్పరు, అంటే అంటారు కానీ లేదా ప్రేమతో ఏదో చెప్పింటారు రిప్లై ఇవ్వాలి కదా అని అలాంటి రిప్లైలు ఇచ్చేసాను సార్. హెయిర్ రాలిపోతే కష్టం కదా సార్. బెదిరిస్తున్న వాళ్ళకే ఇస్తున్నారు మీరు. బెదిరిస్తున్న వాళ్ళకి కానీ అలాని ఇంకా ఇవ్వడం ఆపనలేండి సార్, ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు. బట్ అలా అన్నా తప్పు వాళ్ళు. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. కొత్తగా ఉన్న చూపించారు అండ్ మీది కూడా స్టేట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ మ్యాగీ గారి క్యారెక్టర్ చూసుకుంటే రీసెంట్గా ఒక మూవీ వచ్చింది ఎంటర్ ద డ్రాగన్ అని. సో అనుపమ గారి క్యారెక్టర్ కూడా కొంచెం ఆ టైప్లోనే ఉందన్నమాట. ఎక్స్ క్యారెక్టర్ వచ్చి కొంచెం స్వీట్గా తీసుకెళ్లారు. మీరు కూడా అదే చెప్తున్నారు. అది కొంచెం కొత్తగా అనిపించట్లేదు కదా. సో అంటే ఆ సినిమా కన్నా మన సినిమా 1.5 year ముందు స్టార్ట్ చేసాం. మనం కంటెంట్ అయితే ముందే చెప్పాం, థియేటర్కి రావడం అది లేట్ అయింది, అది ముందు వచ్చేసింది అంతే. సో కానీ దాంట్లో అనుపమ గారు చేసిన రోల్ కొంచెం తక్కువే ఉంటుంది, అంటే ఆ పార్ట్ ఎక్స్ట్రింగ్ పార్ట్. ఇక్కడ ఏంటి అంటే ఇంకొంచెం ఎక్స్టెండెడ్గా బాగుంటుంది. నేను సినిమా చూసినప్పుడు మేము అదే ఫీల్ అయ్యాం, అరే మళ్ళీ ఎక్స్ వచ్చింది
తను కాలేజ్ టీచర్గా వచ్చింది, తిను కాలేజ్ టీచర్గా వచ్చింది, ఏమైనా సింక్ అవుతుందని. బట్ మేము పర్సనల్గా ఏమనుకున్నామంటే అరే మనం 2 years ముందు రాసాం లైక్ దిస్ కంటెంట్, మేము ముందే తీసేసాం కూడా, మేము రావడం కొంచెం లేట్ అయింది. బట్ మీకు సినిమాలో అదేం కంపారిజన్ రాదండి, మనం వెళ్ళే మూడ్ కానీ మన సినిమా ఇంటెన్సిటీ కానీ వేరే ఉంటుంది. అండ్ February 14th అనుకున్నారు, అది కూడా అంటే ఎగ్జామ్స్ కూడా అది లేవు, కొంచెం ఫేవర్గా ఉన్నారు. బట్ March 14th వెళ్ళారు, ఎగ్జామ్స్ టైం ఇబ్బంది అనిపిస్తుందా? అది కొంచెం అయితే ఆ డిస్కషన్ అయితే నడుస్తుంది, స్టూడెంట్స్ అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని. బట్ ఐఎమ్ షూర్ వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత దిల్రూబా సినిమాకి వస్తారు. కొంతమంది నాలాంటి వాళ్ళు ఎగ్జామ్ కన్నా ఒక 4-5 రోజుల ముందు సినిమా పడితే రిఫ్రెష్మెంట్ కోసం వెళ్తారు, చదివి బుర్ర పాడైపోతుంది కదా సార్, మధ్యలో 2.5 గంటల సినిమా చూసుకొని వస్తే రిఫ్రెష్మెంట్ అని. సో అలాంటి వాళ్ళకి దిల్రూబా సినిమా ఖచ్చితంగా పనికొస్తుంది. Kiran garu, hi Andy. This is Sharad from Telugu. I think the 2010th movie, Dilrooba, I think. So how is this journey? వెరీ బ్యూటిఫుల్ జర్నీ. హ్యాపీగా నన్ను నేను కొత్తగా ఎవ్రీడే ఏదో నేర్చుకుంటూ కింద పడుతూ పైకి లేస్తూ మీ అందరి ప్రేమని తీసుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ జర్నీ. ఆ తర్వాత మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరుగుతున్నాయి అని అనిపిస్తుంది మీకు? అంటే ఖచ్చితంగా పెరగాలి. మీరు ఊహించిన దానికన్నా నేను మరింత గొప్ప సినిమాలు ఖచ్చితంగా చేస్తాను. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఆ తర్వాత నుంచి సైన్ చేసే ఎవ్రీ ప్రాజెక్ట్ ఆఫ్ మైండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్. నేను కాంప్రమైజ్ అవ్వను. మాట్లాడడం కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ చేసే సినిమాల్లో మాత్రం చాలా గట్టిగా చూపిస్తాను రాబోయే సినిమాలు. జనరల్లీ దిల్రూబా అంటే చాలా ఫేవరెట్ పర్సన్, అంటే మనకి లవ్ కానీ ఎవరైనా కానీ చాలా ఫేవరెట్ పర్సన్ అని కదా. సో అలాంటి ఫేవరెట్ పర్సన్ మన లైఫ్లోకి కానీ మన లవ్గా కానీ వస్తే కూడా మనలో చాలా చేంజెస్ వస్తాయి. సో అలా మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ ఏమైనా గమనించారా? తను అంటే ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి. సో యా ఖచ్చితంగా ఉంటాయి చేంజెస్. కిరణ్ గారు, హలో సార్. కిరణ్ గారు, హాయ్ బ్రో. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ సినిమా గురించి అడుగుతున్నారు, అవుట్ ఆఫ్ ద బాక్స్. సో మీరు అడుగుతారు నాకు తెలుసు, మీరు కూడా వీలైతే సినిమా గురించి అడగండి, ఐ ఫీల్ హ్యాపీ. ఇది సినిమా గురించి కాంట్రవర్సీ అంటే రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది, అండ్ సీతమాతల సినిమా చెట్టు కూడా రిలీజ్ అవుతుంది. అంటే ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎస్సీ అనేది ఒక ఎమోషన్. సో అంటే మీరు కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు కాబట్టి, అంటే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి, అది ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఎస్సీతో మీకున్న ఒక ఎమోషన్ పాయింట్ ఏమన్నా షేర్ చేసుకోగలరా? నేను చూసిన సినిమాలలో అతి ముఖ్యమైన చాలా నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. శ్రీకాంత్ అడ్డాల గారిని కలవడం, ఆయనతో నేను డిస్కస్ చేయడం, మీ ఇద్దరం చేద్దామనుకుని డిస్కస్ చేసే సందర్భాల్లో 100 సార్లు చెప్పింది. ఆయన నాకు చెప్పే కథ నేను వినకున్నా ఎంతసేపు నాకు సీతమ్మ వాకిట్లో డైలాగులు ఎలా రాశారు సార్, ఎలా చూపించారు సార్ అదని. మహేష్ బాబు గారిని వెంకటేష్ గారిని కానీ ఎక్స్ట్రాడినరీ ఆ సినిమా. నాకు ఇంకా ఎందుకు బాగా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటున్నానంటే, నేను మా అన్న జైశ్యామ్ థియేటర్ తిరుపతిలో చూసాం ఆ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. చాలా సంవత్సరాల తర్వాత ఎందుకో ఇద్దరం కలిసి ఆ సినిమా చూసాం. చాలా మెమరబుల్గా అనిపించింది. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఖచ్చితంగా రేపు నేను ఫస్ట్ షో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నేను వెళ్ళి మళ్ళీ నేను చూద్దాం అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఇష్టం. కొన్ని సినిమాలు మనకి ఆ టైంకి అలా హై వెళ్ళిపోయేసి ఉంటాయి, కొన్ని సినిమాలు ఎప్పటికీ మన జీవితంలో కొనసాగుతూ ఉంటాయి. నాకు తెలిసి తెలుగు కుటుంబాలలో చాలా రోజులు గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు, ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక్కొక్క ఇయర్ వచ్చేసి మెమరబుల్ ఇయర్గా మిగిలిపోతుంది. 2024-2025 అనేది మీ లైఫ్లో నాకు తెలిసి ఒక లవ్ మెచ్యూర్ అయ్యి మ్యారేజ్ కావడం, ఆ తర్వాత కాలాంటి ఒక బ్యూటిఫుల్ సక్సెస్ వచ్చి అప్పటిదాకా ఒకలాగా ఉన్న కెరియర్ ఒకసారి ఇలా స్టాండ్ అయి నిలబడటం, ఆ తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా వెళ్ళవగానే తండ్రి కావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా దీనికి సంబంధించిన ఇయర్ గురించి మీరు ఏం చెప్తారు? కెరియర్ 2024 ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సార్. నా పర్సనల్గా మనందరం హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఎంత కష్టపడినా సరే ఒక మ్యాజిక్ అన్నది లైఫ్లో జరగాలి. ఆ మ్యాజిక్ జరగకుండా అందరూ కష్టపడతారు. నాకన్నా టాలెంటెడ్ చాలామంది ఉన్నారు, నాకన్నా కష్టపడే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క లైఫ్లో ఏదో టైంలో మ్యాజిక్ జరిగితే అది బయటికి కనిపిస్తుంది. 2024 ఆ మ్యాజిక్ జరిగింది నా పర్సనల్ లైఫ్లో, సినిమా కెరియర్లో. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు ప్రజలు నన్ను ఓన్ చేసుకున్న విధానం. సో 2024 ఈజ్ వెరీ మెమరబుల్ సార్. ఇలాగే ఎవ్రీ ఇయర్ ఉండాలని కోరుకుంటున్నాను. కిరణ్ గారు సార్, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో అంటే మీ ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నింటితో కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ మీ మేక్ ఓవర్ కావచ్చు, లైక్ మీ డ్రెస్సింగ్ కావచ్చు, ఎలాంటి కేర్ తీసుకున్నారు? లైక్ ఒక ఆర్గనైజ్ స్టైలిష్ లుక్లో కనిపిస్తుంది. అప్పటి వరకు నేను కొన్ని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయిపోయిన తర్వాత వాంటెడ్లీ బ్రేక్ తీసుకొని 2022లో బ్రేక్ తీసుకొని ఒక 6 months ఏ షూటింగ్ చేయలేదు ఆల్మోస్ట్. ఈ సినిమా కోసం హర్ష అని చెప్పి కాస్ట్యూమ్ డిజైనర్, పర్సనల్గా హర్ష అండ్ అర్జున్ అని
ఇద్దరు కిరణ్ని చాలా కొత్తగా చూపించాలి అని చెప్పి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు నన్ను ఈ లుక్లోకి తీసుకొచ్చారు. ఐ థ్యాంక్ హర్ష అన్న అండ్ అర్జున్ అన్న అండ్ ఎంటైర్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, అలాగే నా హెయిర్ స్టైలిస్ట్ రామన్న. వాళ్ళు తీసుకున్న కేర్ వల్లనే ఈరోజు నేను అలా కనిపిస్తున్నాను. థ్యాంక్ యూ. కరణ్ సార్, మామూలుగా కొన్ని సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ నేమ్కి వాళ్ళ జీవితంలో బాగా గుర్తుండిపోద్ది. ప్లస్ ఆ క్యారెక్టర్ కావాలంటే ఆ పేరు కూడా పెట్టించుకుంటారు. ఈ సినిమాలో పర్టికులర్గా సిద్ధు, పవన్ కళ్యాణ్ సిద్ధు, సిద్ధార్థ రాయ్ అట్లా అంటే స్పెసిఫిక్గా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు అన్న ఈ పేరు ఉంటే బాగుంటుంది, అలా మీరు చేసిన సినిమాలు ఎప్పుడైనా పెట్టించుకున్నారా? లేదు సార్, నేను ఇప్పటిదాకా అయితే అలా స్పెసిఫిక్గా ఏం పెట్టుకోలేదు. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కళ్యాణ్ అని చెప్పి వాంటెడ్లీ పెట్టుకున్నాను సార్. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో దీంట్లో అందరూ అనుకుంటున్నారు కానీ అదే ఖుషీలో ఆయన సిద్ధార్థ రాయ్ సార్, నేను సిద్ధార్థ రెడ్డి. జీవితంలో ప్రతి ఒక్కరు తప్పులు చేసి రియలైజ్ అవుతూ ఉంటారు. అలా మీ కెరియర్లో ఇంతవరకు మీ సినిమాలో ట్రైలర్ చెప్పాక ఏదైనా తప్పు చేసి రియలైజ్ అయిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయి? 100 సార్, పర్సనల్గా కూర్చొని మాట్లాడుకున్నాం, 100 ఉన్నాయి. అమ్మ హాయ్ అమ్మ. ఇక్కడ హాయ్ అండి. హాయ్ అండి, మంచి ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మీ క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే కొంచెం యాంగ్రీ యంగ్ సిద్ధార్థలా కనిపిస్తున్నారు. సో ఆ యాంగర్ ఇష్యూస్ మేనేజ్ చేయడానికి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. సో మూవీలో ఆ యాంగర్ ఇష్యూస్ ఉన్నప్పుడు లైక్ ఏది మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది? బట్ బికాజ్ ఇప్పటివరకు కిరణ్ గారిని మేము చూస్తుంటే ఎప్పుడు సరదాగా నవ్వించే అబ్బాయి అండ్ సరదాగా అంటే లైక్ అలా చిల్లరగా తిరుగుతున్న అబ్బాయిగా చూసాం. సో ఈ క్యారెక్టరైజేషన్ కోసం ఎంత వర్కౌట్ చేశారు? పర్టికులర్గా ఏమీ అంటే వర్కౌట్ చేసింది అదేం లేదండి. సినిమా వినగానే క్యారెక్టర్ కొన్ని ఇంటెన్సిటీ. పర్సనల్లీ ఐఎమ్ ఏ వెరీ కమర్షియల్ సినిమా లవర్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నాకు చాలా ఇష్టం యాక్షన్ అన్నా కానీ ఇది కానీ. నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. ఈ కథలో సిద్ధు అనేవాడికి ఇన్స్టెంట్గా కోపం వస్తుంది. అది సినిమా లేయర్లో మనవాడికి ఎందుకు ట్రిప్ అయిపోతాడు, మాటి కంటే కోపం వస్తుంది. ఆ ఇంటెన్సిటీ రోల్ పర్ఫామ్ చేసేటప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఏదో బయట ఇలా ఉన్నానని అలా అని కాదు, కొంచెం కోపం ఎక్కువే, అది సినిమాలో కనిపిస్తుంది. ఓకే దెన్ సో యువర్ నేమ్ ఈజ్ అంజలి. Yes, కదా? సో బేసికల్గా అంజలి అన్న పేరు మూవీస్లో లైక్ కాజల్ గారు బాలీవుడ్లో ఎక్కువగా చేసేవారు. అండ్ కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి ఆవిడ చేసే క్యారెక్టర్స్. బబ్లీగా ఉండి ఇందులో క్యారెక్టర్ కూడా అలాగే ఉంది. సో పర్టికులర్గా మీకు మీ క్యారెక్టరేషన్ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు ఏది చెప్పారో అదే చేశారా, ఆర్ ఎల్స్ యువర్ ఓన్గా ఏమైనా పెంచడం లాంటివి ఏమైనా? I think I can definitely not take full credit. I think Karan has really pushed me. So Ruksha ki Anjali ki chala similarities unnai, but you know, sometimes on screen you need to do some like a little more in terms of expressions, in terms of dialogue delivery, that it connects to the audience. You know, koncham sober, you know, will not work. So I think that way Karan definitely, in terms of how I should be doing the dialogue, my expressions, I think he really helped me a lot with that. And if you're talking about Anjali from Kuch Kuch Hota, she is one of my favorite characters. I really like that role. And one thing I really like about that character is that, you know, usually kind of misconception, you know, if the girl is very like out there, tomboyish, going and talking to the guy, you know, koncham judgment undi. But you know, it's not that way. Anjali's heart, Anjali's, you know, honesty is in the right place, and she genuinely, you know, loves Sidhu. So I think when you approach it with that, you end up really loving Anjali. Like, so starting to actually script key, I was like, okay, it's a good character. But when I started playing Anjali is when I realized that she's a really soulful character, and I think that's what's amazing about her. Thank you. యాక్చువల్లీ నేను చెప్పేటప్పుడు అండ్ ఎక్స్గా అండ్ దట్టు మిమ్మల్ని ఒక మ్యారీడ్ ఉమెన్గా చూపించారు. సో వన్ డైరెక్టర్ నరేటెడ్ దిస్ క్యారెక్టర్ టు యూ, వాట్ వాస్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ అండ్ మీరు ఈ క్యారెక్టర్ని ఒప్పుకోవడానికి మెయిన్ ఫెచింగ్ పాయింట్ ఏంటి? Thank you for your question. So when sir narrated the story to me, there was not one moment where I felt that I'm pregnant or I should play this or not. But the way he narrated the story, instantly my thought process at that time was, I want to be part of this film, I want to do it because the story was so beautiful. And as an actor, I feel I'm just an employee on this set. I'm supposed to do my job, I'm supposed to fulfill the duty of the role that I'm given. And I think for every actor, it becomes very like fetching point, as you said. The fetching point becomes that this is not who I am, or I don't know the emotion
of a married woman who's pregnant and who has to come and solve the problem of an ex. So that was the fetching point where I felt it would be really interesting because that's not who I am, and the way I will do it and be able to carry it out and convince the audience. So that was my fetching point. And I think because the character is written so beautifully and Sir had the dialogues written for this character so beautifully, it made it like I just wanted to jump in and get started. So yeah, I never, not even a single moment I thought that, oh, I'm pregnant, or never. Thank you. కిరణ్ గారు సార్ నెక్స్ట్ వీక్ ఎవరు వస్తున్నారు ఏంటి చీఫ్ గెస్ట్గా ఎవరు కావాలి చెప్పండి సార్, మన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరు కావాలి చెప్పండి, ఇక్కడి నుంచి అడిగారు సార్ చెప్పండి. మీకు కాకు వచ్చి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారు కదా, ఆయన వస్తారా? ఎవరు సార్? కాకి వచ్చారు కదా, నాగ చైతన్య పిలుద్దాం మళ్ళీ. ప్రతి సినిమాకి అన్నని పిలిస్తే అన్నగారు ఇబ్బందిగా ఉండొచ్చేమో కదా సార్. సిద్ధు మరి పేరు పెట్టుకున్నారు సిద్ధార్థ రాయ్, పవన్ గారు ఏమన్నా? పవన్ కళ్యాణ్ గారిని పిలుద్దాం సార్. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు పిలిచి ఆయన ఎక్కడున్నారో ఆయన పట్టుకొని మన వల్ల కాని పని లేదు సార్. ఇప్పుడు సరే మీరు ఎవరిని పట్టుకుంటారో చెప్పండి, వాళ్ళని పట్టుకుంటే ప్రయత్నిస్తాను సార్. పట్టుకుంటారా చెప్తాను సార్. ఇప్పుడు నిజంగా ఆ ప్రయత్నాలు అయితే లేము, బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా దిల్రూబా సినిమాని కనెక్ట్ అవుతారు ట్రైలర్ టీజర్ చూసి. నా ప్రయత్నం అయితే నేను చేస్తాను హ్యాపీగా. ఎవరైనా వచ్చి వాళ్ళ విషెస్ చెప్పి మాతో పాటు మింగిలే ఆ ఈవినింగ్ ఇంకా బెటర్గా చేస్తే వెరీ హ్యాపీ, లేదు అన్నా వెరీ హ్యాపీ. ఇందాక యాక్షన్ హీరో అవ్వాలని ఉందన్నారు కదా, మీరు ఎలాగో రాయలసీమ బ్యాక్గ్రౌండ్ కదా, రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమా కూడా ఏదో చేస్తున్నానని అన్నారు, ఎంతవరకు వచ్చిందండి? ఇంకా కథ నడుస్తుంది సార్. ఖచ్చితంగా రాయలసీమ కట్ చేస్తున్నాను, ఒక పంచి కట్టుకుపోతున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ రోల్. ఫ్యూచర్లో చేస్తాను. వెయిటింగ్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అండి.